డాక్టర్ కావాలనే కల, లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కోట్లాది కుటుంబాల ఆశలు. కానీ ఒక్క పేపర్ లీక్తో దేశంలోని అతిపెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ పూర్తిగా కుతలైంది. నీట్ 2026 వివాదం ఇప్పుడు కేవలం ఒక పరీక్ష రద్దు వ్యవహారం కాదు, భారత విద్యా వ్యవస్థ నమ్మకానికే వచ్చిన భారీ షాక్గా మారింది. ప్రశ్నాపత్రం బయటకు ఎలా వచ్చింది? ఎడ్యుకేషన్ మాఫియాలు ఎంత బలంగా పనిచేస్తున్నాయి? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరు ఆటలాడుతున్నారు? ఇదే సమయంలో కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఇకపై ఓఎంఆర్ షీట్లు ఉండవు, నీట్ పూర్తిగా ఆన్లైన్లోకి వెళ్తోంది. మరి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలతో నిజంగా పేపర్ లీక్లకు చెక్ పడుతుందా, లేక కొత్త సమస్యలకు తలుపులు తెరుచుకుంటాయా? లెట్స్ వాచ్. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. డాక్టర్ కావాలనే కలలతో కోట్ల ఆశలు పెట్టుకున్న కుటుంబాలు. కానీ ఒక్క పేపర్ లీక్తో ఆశలన్నీ అనిశ్చితిలో పడిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక పరీక్ష వివాదంగా కాకుండా భారత విద్యా వ్యవస్థ నమ్మకంపై వచ్చిన అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇకపై నీట్ పరీక్షకు ఓఎంఆర్ షీట్లు ఉండవంటూ పూర్తిగా ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష తర్వాత 4 రోజుల్లోనే గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టడం మొదలైంది. మొదట్లో అవి సాధారణ ప్రచారాలేనని భావించిన తర్వాత వచ్చిన ఫిర్యాదులు, విసిల్ బ్లోయర్ల సమాచారం, కేంద్ర దర్యాప్తు సంస్థల నివేదికల పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. చివరకు పేపర్ లీక్ ఘటనను కేంద్రం అధికారికంగా అంగీకరించాల్సి వచ్చింది. దాంతో లక్షలాది మంది విద్యార్థులు రాసిన పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం పరీక్ష రద్దు కాదు, దేశ విద్యా చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు భారీ మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది నుండి నీట్ను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న పెన్ అండ్ పేపర్ విధానానికి ముగింపు పలకబోతోంది. ఇక కేంద్రం నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఒకటే, పేపర్ లీక్లను పూర్తిగా అరికట్టడం. ఎందుకంటే సాంప్రదాయ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల ముద్రణ, రవాణా, నిలువ, పంపిణీ ప్రక్రియల్లో ఎక్కడో ఒక చోట లీక్కు అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ పరీక్షల్లో ప్రశ్నాపత్రం చివరి నిమిషంలోనే సిస్టంలో కనిపించే అవకాశం ఉండడంతో భద్రత మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది అంత సులభమైన మార్పు కాదు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు రాసే నీట్ వంటి పరీక్షను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడం ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం, సెంటర్ల లభ్యత, ఇంటర్నెట్ మౌలిక వసతులు, సాంకేతిక సమస్యలు వంటి అంశాలు ఇప్పుడు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు జేఈఈ వంటి కొన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరిగినప్పటికీ నీట్ స్థాయి పరీక్షను పూర్తిగా డిజిటల్ చేయడం భారత పరీక్షా వ్యవస్థలోనే ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే పరీక్ష రాసిన విద్యార్థుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పరీక్ష కోసం నెలల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు ఒక్కసారిగా పరీక్ష రద్దవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మళ్లీ 1 నెల వ్యవధిలోనే పరీక్ష రాయాల్సి రావడం మానసిక ఒత్తిడిని పెంచిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాము యంత్రాలు కాదంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై రాజీ పడలేమంటూ స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం కొన్ని కీలక సడలింపులు ప్రకటించింది. జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహిస్తామంటూ ప్రకటించడంతో పాటు ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే పరీక్ష నిర్వహిస్తామంటూ తెలియజేసింది. విద్యార్థులు పరీక్షా నగరాన్ని మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. అంతేకాదు మానసిక ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని అదనంగా 15 నిమిషాలు సమయం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. అడ్మిట్ కార్డులు జూన్ 14న విడుదల కానున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారాన్ని ఎడ్యుకేషన్ మాఫియాలపై యుద్ధంగా అభివర్ణించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. దేశంలో గత కొన్నేళ్లుగా పేపర్ లీక్లు పదే పదే జరుగుతుండటంతో పరీక్షా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఉద్యోగ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఏ పరీక్ష చూసినా లీకులు, అక్రమాలు, మాఫియాల ప్రభావం అనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్ష కూడా అదే వివాదంలో చిక్కుకోవడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా పాత్ర కూడా కీలకంగా మారింది. పరీక్షకు సంబంధించినటువంటి తప్పుడు ప్రచారం, ఫేక్ మెసేజ్లు, గెస్ పేపర్ పేరుతో చక్కర్లు కొట్టిన సమాచారం దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. అందుకే కేంద్రం వెంటనే కేసును సిబిఐకి అప్పగించింది. పరీక్షా ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే గనక కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.
అయితే కేవలం ఆన్లైన్ పరీక్షలకు మారితేనే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే డిజిటల్ వ్యవస్థలో కూడా హ్యాకింగ్, సాఫ్ట్వేర్ మ్యానిపులేషన్స్, అలాగే సర్వర్ దాడులు, టెక్నికల్ మోసాలు వంటి కొత్త రకాల సవాళ్లు ఉంటాయి. అందుకే టెక్నాలజీతో పాటు పారదర్శకత, పర్యవేక్షణ, బాధ్యతాయుత వ్యవస్థలు కూడా బలపడాల్సిన అవసరం ఉందంటూ విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం దేశ విద్యా వ్యవస్థను ఒక కీలక మలుపు వద్ద నిలబెట్టింది. ఒకవైపు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, మరోవైపు పరీక్షా వ్యవస్థ విశ్వసనీయత, ఇంకోవైపు టెక్నాలజీ ఆధారిత కొత్త మార్పులు. ఇవన్నీ ఇప్పుడు ఒకేసారి చర్చకు వస్తున్నాయి. మొత్తానికి ఆన్లైన్ నీట్ నిజంగా పేపర్ లీకులకు చెక్ పెడుతుందా, లేక కొత్త సమస్యలకు తలుపులు తెరుస్తుందా? ఎడ్యుకేషన్ మాఫియాలపై కేంద్రం ప్రకటించిన జీరో టాలరెన్స్ పాలసీ నిజంగా ఫలితాలను ఇస్తుందా అనే ప్రశ్నలో సమాధానం కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, నిపుణులు ఎదురుచూస్తున్నారు.